ఆలోచించాడు. నేను అన్నీ వదిలేసి విరక్తిగా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఈవిడి మీద నా దృష్టి పడ్డమేమిటి అని ఆలోచిస్తే ఆయనకి ఆ జ్ఞాననేత్రంతో అర్థమైంది, ఇది మన్మధుడు లీల కాదు, మా జన్మాంతరమైన అనుబంధం ఇది. మళ్ళీ మా సతీదేవి నా కోసం ఇక్కడ పార్వతీదేవిగా పుట్టింది, నేను ఈవిడిని చేసుకోక తప్పదు అని నిర్ణయించుకుని అప్పటికప్పుడు అంతర్హితుడైపోయి ఆవిడ 4 ఏళ్ల పాటు అఖండమైన తపస్సు చేశాక అప్పటికి కపట బ్రహ్మచారి మరో బ్రహ్మచారి రూపంలో వచ్చి అన్నీ తెలుసుకుని శివనింద చేశాడు. కావాలని శివనింద చేస్తావా ఆవిడ కొట్టడానికి తయారైతే భర్తను నిందించినంతనే కొట్టడానికి తయారైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అదృష్టం ఏదైనా ఉందా అని నిర్ణయించుకుని పెళ్లి చేసుకో. ఈ మాట స్వయంగా విన్నటువంటి శివుడు చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనుకున్నాడు. అది ప్రేమ, అది నిలబడే వ్యవహారం. అంటే ఆవిడ శివతత్వాన్ని ప్రేమించింది, శివుడి ఆభరణాలని శరీర స్వరూపాన్ని ప్రేమించాలి. ఇవాళ వివాహ బంధాలకి 1 ఏడాది 2 ఏళ్లకే విడాకులు అయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి ఎవ్వరికీ తత్వం తెలియదు. ప్యాకేజీ ఎంత, కింద లీకేజీ ఎంత. ఆయన